ఇంటింటి గృహలక్ష్మి. ఇక ఇవాల్టి ఎపిసోడ్ ఏం జరిగిందో ఇప్పుడు చూసేద్దాం. లాస్య నందులు ఇంటర్వ్యూకి రెడీ అయి వెళ్తూ టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇక ఇంతలో లాస్యకి కాల్ వస్తుంది. ఏమని అంటే ఇంటర్వ్యూకి ఒక హాఫ్ అన్ అవర్ ముందే రావాలని చెప్పడంతో లాస్య హడావిడిగా కారు తీసుకుని వెళ్ళిపోతుంది. నువ్వు కారు తీసుకుని వెళ్ళిపోతే మరి నేనెలా వెళ్ళాలి అని నందు అడగడంతో నీది కన్ఫర్మ్ అయ్యే జాబ్ కాదు నందు, నాది కన్ఫర్మ్ అవుతుంది, నువ్వు క్యాబ్లో వెళ్ళిపో, ఐ లవ్ యూ డియర్ అని చెప్పేసేసి లాస్య కారు తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో అనసూయ పరంధామయ్యలు వచ్చి ఆ సన్నివేశాన్ని మొత్తం కూడా గమనిస్తారు. ఇక నందుకి ఏం చేయాలో అర్థం కాక మొత్తానికి క్యాబ్ బుక్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో తులసి నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నా అని బ్యాగ్ తగిలించుకొని రెడీ అవుతుంది. నందు క్యాబ్ బుక్ చేయడం కోసం ట్రై చేస్తూనే ఉంటాడు, కానీ అన్నీ క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. ఇక దాంతో అనసూయ పరంధామయ్యలు నందుకి సలహా ఇస్తారు తులసితో వెళ్ళమని. కానీ నందు మొహమాట పడుతూ ఉంటాడు తులసిని ఎలా అడగాలి లిఫ్ట్ అని. తులసి మాత్రం లిఫ్ట్ కావాలా అని అడుగుతుంది. దీంతో నందు క్యాబ్ బుక్ కావడం లేదు, ఇంటర్వ్యూకి టైం అవుతుంది అని అంటాడు. అంటే లాస్య మిమ్మల్ని వదిలేసిందా అని అంటుంది తులసి. దీంతో నందు అంటే మా ఇద్దరి రూట్లు వేరు అని నందు అనడంతో సర్లే మన రూట్లు ఒకటేలే, లిఫ్ట్ ఇస్తారండి అని అంటుంది తులసి. ఇక నందు నేను డ్రైవ్ చేయనా అంటే దానికి తులసి నా జీవితాన్ని నా బండిని ఇంకొకరి చేతిల్లో పెట్టే ఉద్దేశం నాకు లేదు, నా మీద నాకు నమ్మకం ఉంది అని బిల్డప్ కొట్టి మరీ నందుకి లిఫ్ట్ ఇస్తుంది తులసి. ఇక వీళ్ళిద్దరిని చూస్తున్న అనసూయ పరంధామయ్యల ఆనందానికి అవధులు లేవనే చెప్పుకోవాలి. ఇంకా కామెడీ ఏంటంటే నందుని ఇంటర్వ్యూ దగ్గర దింపేసి ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యారా అని అడుగుతుంది తులసి. 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, ఇంకా ప్రిపేర్ అవ్వాల్సిన పనేముంది అని అంటాడు నందు. 25 ఏళ్ళ అనుభవం కూడా ఒక్కోసారి ఉపయోగపడదు అని అంటుంది తులసి. ఇలాగా వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. ఇక చివరిగా ఆల్ ద బెస్ట్ చెప్తుంది తులసి. ఇక దానికి థ్యాంక్స్ చెప్తాడు నందు. ఇక సీన్ కట్ చేస్తే అభి చిక్కుల్లో ఇరుక్కుంటాడు. స్నేహితుడి దగ్గర 50,000 అప్పు చేయడంతో ఆ అప్పు వెంటనే తీర్చాలని ఒత్తిడి చేస్తాడు. దాంతో అభి కంగారుగా అంకిత దగ్గరకు వచ్చి హెల్ప్ చేయమని కోరతాడు. నాకు చిన్న మాట కూడా చెప్పకుండా అంత డబ్బు అప్పుగా ఎందుకు తీసుకున్నావని ప్రశ్నిస్తుంది అంకిత. ఇక అభి చిరాకుతో ఏదో ఒక హెల్ప్ చేస్తావనే కదా నిన్ను అడిగింది అని చెప్పి అంటాడు అభి. ఇక అంత డబ్బు ఎక్కడి నుంచి అరేంజ్ చేయగలము, అడిగితే ఆంటీని అడగాలి లేదంటే మా అమ్మగారిని అడగాలి అని అనడంతో ఇద్దరిని అడగొద్దంటాడు అభి. మరి నేనేం చేయాలి అని అంకిత అనడంతో నీ దగ్గర ఉన్న నగలు ఇవ్వు, తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని వస్తానని అంటాడు అభి. సంక్రాంతి పండుగ వస్తుంది, నగలు వేసుకోకపోతే ఆంటీ గుర్తుపట్టేస్తుంది, మరి దొరికిపోతామని అంకిత అనడంతో నన్ను నమ్ము అంకిత, ఈ సమస్య నుంచి నన్ను బయటపడే అని చేతులు పట్టుకొని బతిమలాడుతాడు అభి. ఇక అంకిత కాదనలేక వెళ్ళి గోల్డ్ తీసుకుని వచ్చి ఇస్తుంది. తప్పకుండా పండక్కి ముందు విడిపిస్తావు కదా అని అంకిత అనడంతో తప్పకుండా తెస్తాను అంటాడు అభి. ఇక సీన్ కట్ చేస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాడు నందు. ఇక అక్కడ వ్యతిరేక పవనాలు వీస్తాయి. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మాకు కావాల్సింది యంగ్ బ్లడ్, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళి టైంపాస్ చేసే వాళ్ళు కాదు, తపన ఉన్న వాళ్ళే కావాలి. యంగ్స్టర్స్ అయితే కొత్త ఐడియాలు ఉంటాయి, మీ వయసులో వాళ్ళకి వేడి ఉండదు, కొత్తగా సాధించాలనే తపన ఉండదు, మీరు మాకు సెట్ కారు, మీరు వెళ్ళొచ్చు అని చెప్తారు. దీంతో నందు మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను, యంగ్స్టర్స్తో ఆవేశం ఉండొచ్చు, మాకు అనుభవం ఉంటుంది, ఏం సాధించాలి అన్నది చల్లారిన రక్తంలో మాత్రమే ఉంటుంది, దారులు మూసుకుని పోయినప్పుడు అనుభవం మాత్రమే పనికి వస్తుంది, ఎదిగిన వాడిది గొప్పది కాదు, ఎదగడానికి కారణమైన వాళ్ళు కూడా గొప్పే. 46 ఏళ్ల మహిళ నాకు తెలుసు, జీవితం మొత్తం వంటింట్లోనే, ఇప్పుడు ఎంతోమంది జీవితాలకు ఆధారమైంది, 46 ఏళ్లకి కెరీర్ మొదలుపెట్టింది, చదువులేని మహిళ అంత చేసినప్పుడు నేనేం చేయగలనో నాకు తెలుసు అని తులసి గురించి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నందు. అయితే ఇంకా ఇంటర్వ్యూ ఏమైంది ఎలా అయింది అని చెప్పి లాస్య ఒక్క ఫోన్ కూడా చేసి అడగదు. ఇక నిరుత్సాహంతో ఇంటికి వచ్చిన నందుని ఆప్యాయంగా పలకరిస్తుంది తులసి. ఇక రేపటి ఎపిసోడ్లో నందుపై తిరగబడిద్ది లాస్య. ఇక ఏమని తిరగబడిద్దో రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.